ఉద్దేశం. ఓకే, దాంతోపాటు ఇందాక వెంకట నాయక్ గారు అన్నట్టు ఢిల్లీ, హర్యానా ఈ రెండు కూడా రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి సరే, హర్యానాకు సంబంధించి 10 స్థానాల్లో జరుగుతుంది, ఢిల్లీకి సంబంధించి 7 స్థానాల్లో జరుగుతుంది. మొత్తం 17 కూడా ఎలా ఉండబోతుంది? హర్యానా ఎప్పుడైతే కలుస్తుందో హర్యానా అండ్ పంజాబ్ దగ్గర రెండు కూడా ఈ రైతు రాజ్యాలుగా మనం చెప్పవచ్చు. రైతు రాజ్యంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హర్యానా గ్రామీణ స్థాయి కానీ ఎక్కడ కానీ వాళ్ళు మిలిటరీలో ఎక్కువ ఉంటారు. పంజాబీస్, హర్యానా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళంతా కూడా మిలిటరీ ఉన్నా కూడా రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ రైతులు ఖచ్చితంగా ఈ రైతు చట్టాల వల్ల ఇబ్బంది పడిన తీరు విధానాలు చూస్తే రైతులైతే వ్యతిరేకంగా ఉన్నట్టుగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ఇండియా కూటమిని నమ్మడానికి కానీ ఓటుని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఎంతవరకు వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి బాగా పట్టునటువంటి రాష్ట్రాలు. అక్కడ ఏవి కూడా నెగిటివ్ లేవు. ఒకవేళ నెగిటివ్ ఉన్నా బయటికి కూడా రానియకుండా అది మైండ్ వాష్ చేయడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అలా ఓటును మాత్రం కాపాడుకుంటూ వస్తుంది. ఛాయిస్ ఏమాత్రం ఏళ్ళ మధ్యలో పిడికిలు పట్టుకుంటే సందుల్లోకి దూరకుండా అవకాశం లేకుండా, వేరే పార్టీకి అయితే అవకాశాలు లేకుండా కాపాడుకుంటూ వస్తుంది. కానీ పంజాబ్, హర్యానాలో మాత్రం ఇక్కడ ఛత్తీస్గఢ్ తీసుకున్నాం, ఇట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళకి ఏంటి అంటే రైతులు బాగా ఉద్యమం వాళ్ళ రైతు అక్కడ ఢిల్లీకి చెలువ రైతు ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ ఉక్కుపాత చట్టాలు, వాళ్ళు కిరాయి మనుషులని వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ వీళ్ళు ఖలిస్తాన్ ఉద్యమకారులు అని చెప్పుకుంటూ వాళ్ళలో అంటే వాస్తవానికి ఉందేమిటో ఏంటి తెలియకుండా అందరూ కూడా అంటే ప్రతి సిక్ ఇక్కడెక్కడైతే మైనారిటీ ముస్లింలు ప్రతి ఒక్కరు ఉగ్రవాదిగా ఏ విధంగా లుకఫ్ ప్రజల్లో సమాజంలో అలా ఎట్లయితే భావజాలాన్ని ప్రాప్తి చేశారో వాళ్ళను కూడా ఖలిస్తాన్ ఉద్యమదారులు అని చెప్పేసి భావజాలను ఇవ్వడం అనేది, దాని ద్వారా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడినప్పుడు ఖచ్చితంగా ఓటు రూపంలో చూపించబోతారు. నిజంగా అందులో ఎవరైనా ఖలిస్తానీ కానీ భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పనిచేసిన ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. కానీ ఆ కారణం చూపించి ప్రతి ఒక్క సామాన్యుని కూడా వాళ్ళు అట్రీ అయినా వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ అనుకోవచ్చు, లేదా సోషల్ మీడియా అనుకోవచ్చు, చాలా ప్రచారం చేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఆ వ్యతిరేకం ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఇండియా కూటమికి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ వైపు కానీ మల్లుతారా లేదా అనేది మనం చెప్పలేము. రాహుల్ గాంధీ గారి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తారనేటువంటిది ఎక్కడ నిర్ణయం లేదు కదా. అది ప్రజాస్వామ్యం అనుకోవచ్చు సార్, కొట్లాడుకుంటారు చెప్పలేదు కదా, చెప్పే ధైర్యం లేదు కదా. రాహుల్ గాంధీ గారి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి ఈ దేశానికి నాయకత్వం ఉంటే కదా. బీజేపీ నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్టీ చెప్పండి. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రకటించండి. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఎవరు చెప్పినారు? రేవంత్ రెడ్డి ఎవరు చెప్పలేదు. నేను చెప్తాను నాయకుడు ఎవరనేది గెలిచిన తర్వాత పార్టీ వాళ్ళ ఓట్ల శాతం మెజార్టీ ప్రకారం నాయకుడిని ఎన్నుకుంటారు. ముందే చెప్పేది ప్రజాస్వామ్యం చేతగంతనం కాదు, అదే ప్రజాస్వామ్యం అంటారు. నేను అది అప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం. గతంలో కూడా యూపీఏ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించేది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో, రాజస్థాన్ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ ఇంకొకటి దానికి ముందు 2019 ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఎవరిని చెప్పలేదు. అంటే మీరు చేత ఇక్కడ బీసీ క్యాండిడేట్ బీసీ ముఖ్యమంత్రి ఎవరని చెప్పారా? ఈటల రాజేంద్ర లేకపోతే బండి సంజయ్ చెప్పారా? మీరు చెప్పారా ముఖ్యమంత్రి క్యాండిడేట్? సార్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీరు చెప్పారా? తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి అన్న గారి పేరు చెప్పారా? కూటమిలో లేరు కదా వాళ్ళు. మేడం ఒక విషయం అంటే 2004లో చెప్పిన బీసీ అభ్యర్థి అని చెప్పినాము, కానీ పేరు చెప్పలేదు. కూటమి దేశంలో అన్నప్పుడు యాక్చువల్గా అయితే ప్రజల దృష్టికోణంలో చూస్తున్నప్పుడు